మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 38 ఒకసారి చూడండి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ d2y/dt² ప్లస్ 2 ఆఫ్ dy/dt ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ t sin t y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1 బై యూజింగ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. అయితే ప్రాబ్లంలో ఇలా ఇచ్చాడు d2y/dt² 2 ఆఫ్ dy/dt ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ t sin t వేర్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1. ప్రాబ్లం అయితే ఎలా ఉంది మా, ఎలా చేయాలి ప్రాబ్లం? అయితే ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -1. చూడండి, అసలు d2y/dt² అంటే ఏంది మా? y డబుల్ డాష్ ఇది తెలుసుకోవాలి ఫస్ట్. d2y/dt² అంటే y డబుల్ డాష్ అని తెలుసుకోవాలి. dy/dt అంటే y డాష్ అని తెలుసుకోవాలి. చూడండి, d2y/dt² అన్నా d2 × y అన్నా రెండు ఒకటే. ప్లస్ 2 ఆఫ్ y డాష్ ప్లస్ 5 y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ t sin t. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ 5 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ t sin t. ఫార్ములాస్ అయితే అప్లై చేయండి. ఏంది ఫార్ములా? ఒకసారి చూడండి ఫార్ములా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ s² y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. ఓకేనా? ఫార్ములాస్ జాగ్రత్తగా చేయాలి, నేర్చుకోవాలి మా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ s ఆఫ్ y ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0 ప్లస్ 5 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y అంటే y ఆఫ్ s. ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇన్వర్స్ కాదమ్మా. లాప్లాస్లో చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం లెక్క ఉంది. ఎలా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ t, ఏది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏ ఫార్ములా లెక్క ఉంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ at ఇంటూ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s మైనస్ a. ఫస్ట్ మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ sin t చేయండి. ఏమవుద్ది అంటే 1/s² ప్లస్ 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ e పవర్ మైనస్ t sin t. ఇక్కడ -1 ఉంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? +1. +1 ఉంటే -1 తీసుకున్నాం, అంటే -a తీసుకున్నాం. 1/s ప్లస్ 1 అది హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇలా నేను నీట్గా వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేశాను. చూడండి, s²
వై ఆఫ్ ఎస్, వై ఆఫ్ జీరో ఎంత, జీరో, వై డాష్ ఆఫ్ జీరో -1 ప్లస్ 2 ఆఫ్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్, వై ఆఫ్ జీరో, జీరో ప్లస్ 5 ఆఫ్ వై ఆఫ్ ఎస్ is equal to 1 by s plus 1 whole square plus 1. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా ఎస్ స్క్వేర్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 ప్లస్ 2s ఆఫ్ వై ఆఫ్ ఎస్ plus 5 of y of s is equal to 1 by s plus 1 whole square plus 1. చూడండి y of s అయితే కామన్ తీసుకోండి, s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 ఏం మిగిలింది, +1 అయితే మిగిలింది. అంటే 1 by s plus 1 whole square plus 1 ప్లస్ 1 ఇటు సైడ్కి పోతే -1 అయితే ఇప్పుడు మీరు s plus 1 whole square plus 1 వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏమవుద్ది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2s ప్లస్ 1 అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2 అయితే వచ్చింది వాల్యూ. అంటే మీరు ఇప్పుడు చేయాల్సింది వై ఆఫ్ ఎస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 by s square plus 2s plus 2 minus 1 అంటే y of s s square plus 2s y of s ని ఫైండ్ అవుట్ చేయాలి is equal to LCM s square plus 2s plus 2 అంటే 1 minus s square plus 2s plus 2 అంటే y of s square plus 2s plus 5 1 minus s square minus 2s minus 2 by s square plus 2s plus 2 y of s square plus 2s plus 5 minus s square minus 2s minus 2 లోంచి 1 పోతే -1 by s square plus 2s plus 2. చూడండి y of s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మైనస్ కామన్ తీసుకోండి మా s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5. ఇప్పుడు దీన్ని మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకొని మీరు నీట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే చేయాలి. చేద్దాం మా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలంటున్నాను. రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 y of s is equal to minus of s square plus 2s plus 1 by s square plus 2s plus 2
ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5. చూడండి, ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. చూడండి మా ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. ఎలా వస్తాయి పార్షియల్ ఫ్రాక్షన్స్? మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2 ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5. పార్షియల్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏబీసీ వాల్యూస్ మిస్టేక్స్ పోయిందంటే మార్క్స్ అయితే కట్ చేస్తారమ్మా. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలని చెప్తున్నాను. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే ఏఎస్ ప్లస్ బి ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2 ప్లస్ సిఎస్ ప్లస్ డి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5. సార్ కొంతమంది డౌట్స్ అడగచ్చు, సార్ ఇక్కడ మీరేమో ఎస్లో చేస్తున్నారు, పీలో రాసుకోవచ్చా సార్ అంటే రాసుకోవచ్చు. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి, మీ ఇష్టమ్మా, మీరు ఎలా అనుకుంటే అలా చేయండి, ఏం కాదు. అంటే ఇప్పుడు పీలో మార్చుకోవాలి ఈక్వేషన్, అంతే, ఏం లేదు. ఏబి ప్లస్ బి బై పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 అంటే మీరు పీల్లో చేయాలనుకుంటే చేయండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. సిపి ప్లస్ డి బై పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. మీరు పీల్లో అయినా చేయండి, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ కూడా పీల్లో మార్చేసేయండి, ఏం ప్రాబ్లం ఏముంది. మైనస్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1. ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ అన్ని ఎస్ఎల్లో చేశాను, ఇది ఒక ప్రాబ్లం పీల్లో చేస్తున్నాను, ఏం ప్రాబ్లం అయితే పీ అంతే. పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. ఎల్సిఎం కట్టుకోండి మా, ఏమొచ్చుద్ది ఎల్సిఎం? పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 క్యాన్సిల్ పోతే ఏపీ ప్లస్ బి ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 క్యాన్సిల్ పోతే సిపి ప్లస్ డి ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1. ప్రాబ్లం ఏమో సింపుల్గా ఉంది మా, కానీ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ టఫ్గా ఉన్నాయి అంతే. ఇక్కడ ఏం లేదు ప్రాబ్లం. పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 క్యాన్సిల్ మా రెండు, అంటే మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ బి ఆఫ్ పీ స్క్వేర్. చూడండి, పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5 ప్లస్ సిపి ప్లస్ డి ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. మల్టిఫికేషన్ ఇంకా
జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? చూడండి, మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేయాలంటున్నాను. ఫస్ట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇది చేయండి మా ఫస్ట్, తర్వాత ఇచ్చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఏపీ ప్లస్ బి పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 5. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో అట్లా. ఏపీ క్యూబ్ ప్లస్ 2AP స్క్వేర్ ప్లస్ 5AP ప్లస్ బీపీ స్క్వేర్ ప్లస్ 2BP ప్లస్ 5B మల్టిప్లై చేస్తున్నాను. సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో, సెకండ్ దాన్ని థర్డ్ దాంతో. అంటే ఏపీ క్యూబ్ పీ స్క్వేర్ కామన్ తీసుకోండి, 2A ప్లస్ బి, పీ కామన్ తీసుకోండి మా, 5A ప్లస్ 2B అది ప్లస్ 5B. ఈక్వేషన్ నెంబర్ 2లో ఈ పార్ట్ కూడా మల్టిప్లై చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 2 సిబి ప్లస్ డి పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 మల్టిప్లై చేయండి చాలు. ఏమొస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో, థర్డ్ దాంతో, సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో, సెకండ్ దాన్ని థర్డ్ దాంతో. సిపి క్యూబ్ ప్లస్ 2cp స్క్వేర్ 2cp ప్లస్ d ఇంటూ పీ స్క్వేర్ dp స్క్వేర్ ప్లస్ 2pd ప్లస్ 2d. పీ క్యూబ్ గేమ్ లేవు, సిపీ క్యూబ్. పీ స్క్వేర్ కామన్ తీస్తే ఇది 2c ప్లస్ డి, పీ కామన్ తీసుకోండి మా, 2c ప్లస్ 2d ప్లస్ 2d అది. చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 మల్టిప్లై చేసి సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూని ఇక్కడ. ఏపీ క్యూబ్ ప్లస్ పీ స్క్వేర్ ఆఫ్ 2a ప్లస్ p ప్లస్ p ఆఫ్ 5a ప్లస్ 2b ప్లస్ 5b ప్లస్ ఈ పార్ట్ని సబ్స్టిట్యూట్ చేయండి. సిపి క్యూబ్ ప్లస్ పీ స్క్వేర్ 2c ప్లస్ డి ప్లస్ p ఆఫ్ 2c ప్లస్ 2d ప్లస్ 2d. పీ క్యూబ్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి మా, మైనస్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1. పీ క్యూబ్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి, ఏ ప్లస్ సి. పీ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి, 2a ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ డి. పీ కోఎఫిషియంట్స్ కామన్ తీసుకోండి, 5a ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ 2d. పీ కోఎఫిషియంట్స్. కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ ఒకసారి చెప్పండి, 5b ప్లస్ 2d.
కంపేరింగ్ కోషియన్స్ ఆఫ్ పీక్యూ కోషియన్స్ అయితే రాస్తున్నాను. చూడండి, పీక్యూ కోషియన్స్ ఇక్కడ లేవు. అంటే 0 = a + c. దీన్ని 1గా తీసుకుంటున్నాను, ఇక్కడ 2గా తీసుకున్నాను. దీన్ని 1గా తీసుకునే ప్రాబ్లం అయితే లేదు, కన్ఫ్యూజ్ కాకుండా. లేకపోతే ఏబిసిడిగా తీసుకోండి, లేకపోతే దీన్ని ఏగా దీన్ని మార్చేసేయండి, ఏం ప్రాబ్లం ఉంది. చూడండి, కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ p² -1 = 2a + b + 2c + d. అది ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటున్నాను. p కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోండి. 2 అంటే -2 = 5a + 2b + 2c + 2d. ఈక్వేషన్ నెంబర్ 3. అది కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ అయితే కంపేర్ చేసుకోండి. కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ? -1 ఉంది. -1 = కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ p² p³ లేనటువంటివి. ఈక్వేషన్ నెంబర్ 4. 4 ఈక్వేషన్స్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. సరే, ఒకసారి 4 ఈక్వేషన్స్ మళ్ళీ రాసుకోండి, ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సింపుల్గా వచ్చేస్తాయి ఆన్సర్లు. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ప్రాబ్లంలో ఫస్ట్ ఈక్వేషన్ ఏం రాశాను? a + c = 0. ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? -1 అంటే 2a + b + 2a + b + 2c + d = -1. అది ఈక్వేషన్ నెంబర్ 2. థర్డ్ ఈక్వేషన్ చూడండి, 5a + 2b + 2c + 2d. 2c + 2d = -2. దీన్ని థర్డ్ ఈక్వేషన్ మళ్ళీ రాస్తున్నాను. ఫోర్త్ ఈక్వేషన్ ఒకసారి చూడండి, 5b + 2d = -1. 5b + 2d = -1. ABCD వాల్యూస్ 4 వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాను. ఫస్ట్ ఏది సాల్వ్ చేద్దాము? సెకండ్ ఈక్వేషన్ని, థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ఎందుకు సెకండ్ ఈక్వేషన్ని, థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి? ఇక్కడ మీకు ABCD 4 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? ABCD 4 వాల్యూస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ మీరు ఏసీలు కనుక క్యాన్సిల్ చేసుకుంటే బీడీల్లో వచ్చేస్తాయి. బీడీలు క్యాన్సిల్ చేసుకున్న ఏసీల్లో వచ్చేస్తాయి. అంటే బీడీలు క్యాన్సిల్ చేయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే బీడీలు పోతే ఏసీలు వచ్చేస్తాయి. ఏసీలు సాల్వ్ చేస్తే ఏదో ఒక వాల్యూ వచ్చేస్తుంది. చూద్దాం ఎందుకు ఇలా చేయాలి సార్ అంటే దీనికి కూడా రహస్యం ఉందిమా. ఏంటది? ఫస్ట్ బీడీలు క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఏసీల్లో వచ్చేస్తాయి. లేదా ఏసీలు క్యాన్సిల్ చేసుకున్నాం అనుకో బీడీలో వచ్చేస్తాయి. సాల్వ్ చేయొచ్చు, సింపుల్ టెక్నిక్. ఓకేనమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. సాల్వ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 మా. ఈక్వేషన్ 2 ఎంత? 2a + b + 2c + d = -1. థర్డ్ ఈక్వేషన్ ఎంత?
5a plus 2b plus 2c plus 2d is equal to minus 2 మా 2తో గన మల్టిప్లై చేసుకుంటే చేయండి 4a ప్లస్ 2b ప్లస్ 4c ప్లస్ 2d is equal to minus 2. 5a plus 2b plus 2c plus 2d is equal to minus 2 మా మైనస్తో మల్టిప్లై చేయండి ప్లస్ 2b మైనస్ 2b ప్లస్ 2d మైనస్ 2d 5aలోంచి 4a పోతే మైనస్ a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్తో మల్టిప్లై చేయండి మా a మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 5 మా సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 5 సాల్వ్ చేయండి ఏసీలో వచ్చేసింది మా సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 1 ఎంత a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 a మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ మైనస్ మల్టిప్లై చేసుకుంటే ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ 3c ఈజ్ ఈక్వల్ టు 0 c ఈజ్ ఈక్వల్ టు 0 c వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి c ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఎంత ఈక్వేషన్ నెంబర్ 1 a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 a ఈజ్ ఈక్వల్ టు 0 చూడండి సాల్వ్ ఈక్వేషన్ 3 అండ్ 4ని సాల్వ్ చేద్దామా సాల్వ్ ఈక్వేషన్ 3 అండ్ 4ని సాల్వ్ చేసి మీరు నీట్గా వాల్యూస్ అయితే తెప్పించుకోండి చూడండి సాల్వ్ ఇక్కడ ఏసీ వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే బీడీలో వచ్చేస్తాయి ఇంకా మళ్ళీ 2 సాల్వ్ చేయండి సింపుల్గా వచ్చేస్తాయి చూడండి ఓకేనమ్మా చూడండి ఎంత ఈక్వేషన్ నెంబర్ 3 5a ప్లస్ 2b ప్లస్ 2c ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 5 ఆఫ్ 0 ప్లస్ 2b 2 ఆఫ్ 0 ప్లస్ 2d is equal to minus 2 2b plus 2d is equal to minus 2 మా 2 కామన్ తీసుకోండి ఏమొచ్చుద్ది b plus d is equal to minus 2 2 cancel b plus d is equal to minus 1 ఈక్వేషన్ నెంబర్ 6గా తీసుకోండి సాల్వ్ ఈక్వేషన్ 4 అండ్ 6 సాల్వ్ ఈక్వేషన్ 4 అండ్ 6 సాల్వ్ చేయండి మా సాల్వ్ ఈక్వేషన్ 4 అండ్ 6ని సాల్వ్ చేస్తే మనకు ఏబిసిడి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేట అవుతుంది ఈక్వేషన్ 4 5b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఈక్వేషన్ నెంబర్ 6
b plus d is equal to -1. చూడండి 2తో మల్టిప్లై చేసి d క్యాన్సిల్ చేసుకోండి మా 5b plus 2d is equal to -1. 2b plus 2d is equal to -2. Minus cancel. 3b is equal to plus 2 లోంచి 1 పోతే 1. b is equal to 1/3. b వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేయండి మా b is equal to 1/3 in ఈక్వేషన్ నెంబర్ 6 అది అంటే b plus d is equal to -1. 1/3 plus d is equal to -1. d is equal to -1 plus 1/3 ఇటు సైడ్కి వస్తే -1/3. d is equal to LCM 3 కట్టుకోండి -3 -1 d is equal to -4/3. ఏబిసిడి వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇంకా నీట్గా ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. ఏ ఈక్వేషన్ అది? ఇదో ఈ ఈక్వేషన్ సుధాకర్ మ్యాథ్స్ అకాడమీ కాబట్టి ఎస్గా తీసుకోండి. అట్లా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి మా అంటే ఏమొచ్చింది ఇక్కడ y of s అది ab plus b by p square plus 2p plus 2 plus cb plus d by p square plus 2p plus 5. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ మొత్తం కనుక్కున్నాను. a0 c0 b 1/3 d -4/3 a0 b0 a0 c0 c0 b 1/3 d -4/3 నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఏ ఎంత 0 ఇంటూ పి, బి ఎంత 1/3 by p square plus 2b plus 2. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. c ఎంత 0 ఇంటూ p, d ఎంత -4/3 by p square plus 2p plus 5. చూడండి 1/3 ఆఫ్ 1 by p square plus 2p plus 2 minus 4/3 of 1 by p square plus 2p plus 5. ఏంది ఇది? y ఆఫ్ p ఇన్ టర్మ్స్ ఆఫ్ pలో ఉంది కాబట్టి ఇది కూడా pలో రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ p 1/3 ఆఫ్
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² plus 2p plus 2 minus 4/3 of inverse Laplace transforms of 1/p² plus 2p plus 5. దీన్ని కే తీసుకోండి మా, లేకపోతే ఎన్ తీసుకోండి, మీ ఇష్టం. కే తీసుకుంటున్నాను. ఈక్వేషన్ ఎక్కువ ఈక్వేషన్ వచ్చిన అవసరం లేదు. ఫస్ట్ ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను, తర్వాత సెకండ్ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² plus 2p plus 2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p² plus 2p 2ని +1 రాసుకోండి. ఇదంతా ఫార్ములా ఇక్కడ సెట్ కావాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p+1² plus 1 by using ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీకు తెలియాలి. ఏంది మా ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t. ఇప్పుడు ఎస్లో రైట్ లేదు, పిల్లో రాస్తున్నా, జాగ్రత్త చూడాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p minus a is equal to e⁻at into f of t. p +1 ఉంటే ఏం తీసుకోవాలి? ఇక్కడ +1 ఉంటే -1, మైనస్ ఉంటే ప్లస్ తీసుకున్నాను. e⁻t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² plus 1 అంటే e⁻t ఏంది ఫార్ములా? sin t. ఇలా ఈ పార్ట్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఈ పార్ట్ అయితే నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఈ పార్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² plus 2p plus 5 5ని 4+1 రాసుకోండి మా. 1/p² plus 2p plus 1 plus 4 రాసుకోండి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/a² plus 2ab plus p² p plus 1 whole square 4ని మీరు 2² రాసుకోండి మా. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తున్నాను. e⁻t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² plus 2². ఏ లేదు మా అంటే ఏం చేయాలి? 2ని ఇంటూ చేసి 2 డివైడ్ చేస్తున్నాను. అంటే e⁻²/2 ఇది ఫార్ములా. sin at అంటే sin 2t. నీట్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి చాలు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ k y of t 1/3 ఆఫ్ ఏంది మా వాల్యూ? e⁻t sin t. ఈ వాల్యూ రాశాను ఇక్కడ, ఫైండ్ అవుట్ చేసింది. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ రాయండి. -4/3 ఆఫ్ e⁻²/2 sin 2t. e⁻t/3 కాన్స్టెంట్ వాల్యూ కామన్ తీసుకోండి మా. ఏం మిగిలింది? sin t మైనస్ 2 1 2 2 2 sin 2t మీకు y of t. ఒకసారి మీరు ఆన్సర్లు చెక్ చేయండి మా. ఆన్సర్లు కరెక్ట్ వస్తున్నాయో రావట్లేదు అని మీరు
ఒకసారి ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే కరెక్ట్‌గా రావడం మన ధర్మమ్మా. కాబట్టి ప్రాబ్లమ్స్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చేసే సబ్స్క్రైబు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీకు ఇస్తాను. మొత్తం వీడియో చూడండి చాలు, ఇంకేమొద్దు. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ని అందరూ సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.